టీడీపీ బడిలో తారక రత్న భార్య అలేఖ్య రెడ్డట జూనియర్ ఎన్టీఆర్ అయితే ఎంతో ఆనందంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో టీడీపీ బరిలోకి తారక రత్న భార్య అలేఖ్య రెడ్డి వస్తున్నట్టుగా గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఎలాగైనా సరే తెలుగుదేశం పార్టీలోకి అలేఖ్య రావాలని అయితే మరి నిర్ణయించుకున్నారట. కారణం ఏంటంటే తారక రత్న సినిమాల్లో విజయం సాధించలేకపోయారు. కనీసం రాజకీయాల్లోకి వచ్చైనా సరే గుడివాడ లాంటి ఒక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించి వైసీపీ ఓడించాలనేదే తన తదుపరి లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మంచి టఫెస్ట్ సిచ్యువేషన్స్ ని ఫేస్ చేశారు. కానీ ఆ తర్వాత కళ్యాణ్ రామ్ మరి చాలా మంది సినిమాల్లో ఎంతో సక్సెస్ ని సాధిస్తూ ఉంటే ఇక్కడ మాత్రం మరి తారక రత్న ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సో తారక రత్న ఈ విధంగా బాధపడుతూ ఉండడం అభిమానుల్ని సైతం షాక్ కి గురి చేసింది. సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అలాగే అభిమానులు కూడా వీటి పట్ల చాలా ఆనందాన్ని అలాగే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది. సో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మరి తన రాజకీయాల్లోకి రావాలని అయితే మరి కోరుకున్నట్టు మరి తారక రత్న కూడా చెప్పారు. కానీ తారక రత్న ఎప్పుడైతే తెలుగుదేశం పాదయాత్రలో పాల్గొన్నారో ఆ మరుక్షణమే ఆయనకి గుండెపోటు వచ్చింది. మరి వెంటనే ఆయన్ని మరి హైదరాబాద్ లోని మరి హాస్పిటల్కి చేర్పించారు. ఆ తర్వాత కుప్పంలోని హాస్పిటల్ చేర్పించారు. కానీ ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. దీంతో ఆయన్ని బెంగళూరులో హాస్పిటల్కి తరలించారు. బెంగళూరు హాస్పిటల్కి ఆయన వెళ్ళినప్పుడు జరిగిన పరిణామాలు అందరికీ సైతం ఒక్కసారిగా గూస్ బంప్స్ తెప్పించింది. అక్కడ ఉన్నటువంటి పలు వ్యవహారాలు సైతం అందరినీ ఆశ్చర్యపరిచేసింది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా అభిమానులు కూడా ఒక్కసారిగా విషయాలన్నీ తెలుసుకుని షాక్ లో ఉండిపోయారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏం చేయాలో అర్థం కానటువంటి ఒక సిచ్యువేషన్ లో అయితే నిలిచిపోయారు అని చెప్పొచ్చు. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ గా మారుతోంది. ఈ సందర్భంగా అభిమానులు కూడా ఎంతగానో ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టుగా సమాచారం.